ఈ రక్షణ విషయాల కొరకు ఈ దినం మాట్లాడుకోబోతున్నాము. మరి చూస్తున్నాము, సరిహద్దుల్లో ఎవరుంటారండి? రక్షించడానికి సైనికులు ఉంటారు. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం, పూర్ణ రక్షణ. దావీదు చెప్తున్నాడు, పూర్ణ రక్షణ. ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్వస్థత వస్తుంది, తర్వాత సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎన్ని జరుగుతున్నా, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు తోడై ఉంటాడు, దేవుడు రక్షకుడిగా మనకు ఉంటాడు. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాము. దేవా, నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలనే మా మీదకి లేచివారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలోండి మమ్మల్ని రక్షించువాడు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు చెప్తున్న మాటలు ఇవి. ఏం చెప్తున్నాడు? కోరాహు కుమారులు చేసినది ఏంటి? పూర్ణ రక్షణ నాకు కలగ చేయము. మనం రక్షించబడ్డం అంటే ఏంటి? రక్షణ అంటే ముందు తెలుసుకోవాలి. రక్షణ అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం, మరలా చెయ్యడం కాదు, చెయ్యకూడదు. పాపం మరలా చెయ్యకూడదు. అప్పుడే నువ్వు రక్షించబడతావు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. అలాగా కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇవేముండవు కదా. తర్వాత అనారోగ్యాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కాబట్టి పడి ఏడ్చి ప్రాధాయపడి దేవుడి దగ్గర ఏడుస్తారు. ఏదో కొంచెం దొరికింది అనుకోసరికి ఇంక మా అంతటో లేరు అనుకుంటారు. ఇది రక్షణ కాదు. ఇటువంటి మనుషులకి ఇది రక్షణ కాదు. ఒకవేళ డబ్బులు వచ్చినా సరే, లేకపోతే మనం ఆశీర్వదించబడినా సరే, మరి లేకపోతే ఇంకా ఏ విషయాలు మనం ఈ లోకంలో మనం పైకి ఎక్కినా అది రక్షణ కాదు. అది ఇచ్చింది దేవుడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా అంతవరకు బ్రతకడం నేర్చుకోవాలి. 1 రోజు 2 రోజులు కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, దేవా, నీవు నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడితే ఏమవుతుంది? నిన్న మొన్న మేము ఒక ప్రయాణం చేసాం. ప్రయాణం చేస్తే ఆ అబ్బాయి అన్నారు, మా అమ్మ మరి బ్రేకులు లూజ్గా ఉన్నాయని. నేను కారులో ఉండే దేవుని వైపు చూసి ప్రార్థన చేశాను. కారు చేతిలో పెట్టుకొని మా ఇక్కడ దించారు. ఈ పార్కింగ్ స్థలంలో ఆయన దించడం అక్కడే చూశాను. అలాగే వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది బ్రేకులు ఫెయిల్ అయిపోయి చెట్లు గుద్దీసుకొని, తర్వాత ఇంకేవో గుద్దీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా విన్నాను. దానికోసం నేను ఎప్పుడైతే భయపడి ప్రార్థన చేశానో దేవుడు ఆ విధంగా చేశాడు. అంటే ఏం చేస్తాడు? నీతిమంతుల పక్షంగా వాద్యం ఆడుతాడు దేవుడు. నీతిమంతులు భయం వేస్తుంది కానీ భయపడవసరం పని లేదు. భక్తిహీనులు, దుర్మార్గులు, దేవుని విసర్జించిన వారు, దేవుని నమ్ముకొని కూడా ఇష్టానుసారంగా జీవించినటువంటి వాళ్ళు భయపడాలి. వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు బట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. అలాగని బైబిలే చెప్తుంది. కాబట్టి ఇక్కడ పూర్ణ రక్షణ యాకోబునికి పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించుము. యాకోబుకి ఈ విధంగా పూర్ణ రక్షణ పొందుకున్నారు కోరాహు కుమారులు. వాళ్ళు ఏం చేశారు చూసుకుందామండి. 106వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 17వ వచనం, భూమి నెరవేడిచి దాతాను మ్రింగెను, అది అబీరాము గుంపును కప్పివేసును, వారి సంఘములో అగ్ని రగిలును, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఏం చేశారు వాళ్ళు? హోరేబులు వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహములకు నమస్కారం చేసిరి. కాబట్టి దేవుడి మహిమను ఏం చేశారు? తన స్వకీయ మహిమను మార్చుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గుంపును కప్పివేశారు, సంఘంలో అగ్ని రాజబెట్టాడట. కాబట్టి భక్తిహీనులకి ఇవి జరుగుతాయి. ఇంకా ఓ మాట చూస్తున్నాము, 23వ వచనం, అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే
ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్యజనుల వారి సంతానం కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్జూబుయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసం భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. పీనోహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. భక్తిహీనులకు జరిగే కార్యక్రమాలు 106 కీర్తనలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పూర్ణ రక్షణ యాకోబుకి కలగజేయము, ఆజ్ఞాపించుమని ఇక్కడ కోరాహు కుమారులు చెప్తున్న మాటలు. 1 పేతురు 1-9 ఇక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. ఈ మాటల్లో మనం ఉన్నామా? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే ఏ కాలమున ఎట్టి కాలమును సూచించు వచ్చునో దానిని విచారించి పరిశోధించరి. ఈ యొక్క ఆత్మకి రక్షణ ఏంటి? మనం చూసుకున్నాం 17వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఆత్మకి రక్షణ ఏంటి? ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది, ఇప్పుడు మేఘాల మీదకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది, పాపం దగ్గర కూర్చోవాలంటే కూర్చుంటుంది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకి రక్షణ కావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎప్పుడైతే నింపబడతామో ఇటువంటి ఆలోచనలు తలంపులన్నీ తీసేసి పరిశుద్ధమైన ఆలోచనలు పెడుతుంది, దేవుని సంగతులను బోధిస్తుంది. నువ్వేం చెయ్యాలో ముందు తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే నువ్వేం చెయ్యాలో బోధిస్తుంది, నువ్వు ఎలా నడవాలో బోధిస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ ఆత్మక రక్షణ అదే. ఇందాక మనం చూసుకున్నాం, పూర్ణంగా రక్షించబడాలి. నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు నమ్ముకోలేదు. కాబట్టి రక్షించబడాలి. నీకు రక్షకుడు కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేశారు? ఆయన నిన్ను పట్టుకుంటారు చేత్తో, లేకపోతే ఆయన భుజాల మీద ఎక్కించుకుంటారు. హల్లెలూయా. నీవెప్పుడైతే రక్షించబడతావో రక్షకుడు నీకు తోడై ఉంటాడు. కొంతమంది సనుగులు, అది లేదు ఇది లేదు, అలాగయింది ఇలాగయింది, అది లేదు ఇది లేదు. కానీ నీ వెనకాతల రక్షకుడు ఉన్నాడు. నా జీవితంలో ఏదో చేస్తాడు ఆయన బ్రతికే ఉన్నాడు, జీవిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మృతులు పునరుద్ధానం. అపోస్తుల కార్యంలో ఎన్నోసార్లు చెప్తున్నాడు. పౌలు చెప్తున్నాడు మృతులు పునరుద్ధానం కొరకు నేను సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. మృతులు పునరుద్ధానం కొరకు ఎన్నిసార్లు చెప్తాడు అపోస్తుల కార్యంలో, పేతురు రాసిన పత్రికలో, ప్రతి పత్రికలో మృతులు పునరుద్ధానం అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ కూడా రాశారు, ఇక్కడ చూస్తున్నాం మనం. కాబట్టి ఈ విషయాలు గమనించుకో. నీ హృదయానికి నీ ఆత్మకు రక్షణ అనేది కావాలి. చాలామంది ఇష్టానుసారంగా అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఇష్టమే నాలిక తిప్పేస్తారు. నీతిమంతుల మీద ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఊరుకోడు. దావీదుని ఊరుకోలేదు. ఏంటండి, దావీదు చేసిన తప్పు తప్పకుండా శిక్ష వచ్చేసింది. దావీదు ఆ విషయంలో తప్పు చేశాడు. దావీదు నా హృదయానుసారుడు అన్న దేవుడు అక్కడ తీర్చుకున్నాడు. చెప్పిన మాట అక్కడ జరిగింది. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని జాగ్రత్తగా కడవర కాలం కాబట్టి జీవించడం నేర్చుకుంటేనే మీరు బాగుపడతారు. లేకపోతే ఇంకంతే సంగతులు. ఇలాగ అంటున్నానని మీరు ఇంకోలా మాట్లాడితే నేను చెప్పలేను, కానీ ఇది ఇలా అనాలి, ఇలా చెప్పాలి. చెప్పితేనే మనకి అవతల మనల్ని గద్దిస్తేనే మనం బాగుపడతాం. లేదు బాబు నువ్వు బంగారం తొడుక్కుంటావు, బంగారం ఇల్లు కట్టుకుంటావంటే అది అబద్ధం. మీ బ్రతుకులు బాగోవు, చెప్పిన బ్రతుకులు కూడా బాగోవు. కొన్ని కష్టాలు వస్తాయి. ఇక్కడ పౌలు ఎలాంటి కష్టాలు పడ్డాడు? యూదులకు సువార్త చేసినందుకు రాళ్లతో కొట్టారు. అక్కడికక్కడే అన్యులు రేపుతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా ఏం చేస్తాడో అన్యులు రేపుతాడు. వాళ్ళు యూదులే రేపుతారు. యూదులు అందరూ కట్టగట్టుకుని ఒట్టు పెట్టుకుంటారు, పౌల్ని
మేము తప్పకుండా చంపేస్తామని. పౌలు ఏం చేశాడని, దేవాలయంలోకి వెళ్ళి తల వెంట్రుకలు ఇచ్చి ఏంటండి తిరిగి వచ్చేసాడు. అక్కడ వీరు పౌలను చూసి పట్టుకొని అబద్ధాలని చెప్పి సభామందిరానికి అప్పగిస్తారు. అక్కడ ఏం చేస్తారు, ఎలాగైనా చంపేద్దాం అనుకుంటారు. దేవుడు అంచెలంచెలుగా అతను తప్పించి తిరిగి అద్దింటికి వస్తాడు. అపోస్తుల కార్యాల్లో అద్దింటికి వస్తాడు పౌలు. అక్కడ 2 సంవత్సరాలు సువార్త చేసి తిరిగి మరలా ప్రయాణం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపోస్తుడైన పౌలు మంచివాడు కాదా? తగులాడతాడా? గొడవలు ఆడతాడా? మరి దావీదు అనేకులతో యుద్ధం చేశాడు. గొడవలు ఆడుతున్నాడా? తగులు ఆడుతున్నాడా? ఏసండి వారు నీతిమంతులు, దేవునికి మహిమ కలుగును గాక. మొర్దెకై పట్ల వారు చేసిన అన్యాయం ఏసండి. మరి మొర్దెకై ఏం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. చంపేద్దామని అనుకున్నాడు, కానీ చంపనివ్వలేదు దేవుడు. తిరిగి ఏం చేశాడు, హెచ్చించాడు. కాబట్టి మీ రక్షణలో మీరు కొనసాగడం నేర్చుకోవాలి. పేతురు రాసిన పత్రిక ఆత్మకి రక్షణ. నీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి, సామెతల గ్రంథంలో అదే చెప్తాడు. ఏంటండి, కంఠహారంగా ధరించుకోండి. దయను సత్యాన్ని మీ మెడకి కంఠహారంగా ధరించుకోండి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యు. అనేక సార్లు సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. ఈ హృదయంలో అనేకమని పెట్టుకుంటారు, రక్షణ అనేది ఉండదు వాళ్ళకి. కొంతమంది డబ్బులు లెక్కెట్టుకోవడమే, రాత్రుల్లో పగలు డబ్బులు ఎంత వచ్చింది, ఎంత పెట్టిలో పెట్టాం, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటండి ఎంత సంపాదిస్తామని ఆశ ఉంది. కానీ అయ్యో దేవుడికి ఎలాగ నేను మహిమ తీసుకొస్తాను, దేవుడిని నేను ఎలా సంతోషపెట్టగలను, దేవుడి మాట నేను ఖచ్చితంగా వింటున్నానా లేదా, నాకు రక్షణ ఉన్నదా లేదా, ఆలోచనలే ఉండవు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదైతే ఆశపడుతున్నారో అది ఉండకుండా చేసేస్తాడు దేవుడు. ఈ విషయాల్లో జాగ్రత్తగా జీవించాలి, రక్షణ పొందుకోవాలి. ఇక 3వ చూసుకుందామండి, నిత్య రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సంపూర్ణ సిద్ధి అంటే ఎక్కడా చిన్న మచ్చ లేనివాడు. ఏచండి, పుట్టుకలో మచ్చలేదు, మాటలో మచ్చలేదు, నడకలో మచ్చలేదు, ఇతరులకి అద్భుతాలు చేసినప్పుడు మాయ చేయలేదు, ఏ విషయాల్లో కూడా అతను పొరపాటు చెయ్యలేదు. అందుకు సంపూర్ణ సిద్ధి పొందినవాడని తండ్రి చేత అనిపించుకుంటున్నాడు ఇక్కడ. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అంటారు, ఎందుకండి ఆయన శిలువ మరణం పొందాలి, ఒకసారి పరలోకం నుంచి చూసి ఉప్పు అనిస్తే అందరూ పోతారు, దుర్మార్గులు అందరూ పోతారు, రక్షించబడాలంటే అందరూ రక్షించబడతారు. క్రియలు ఉండాలి. ప్రతి వ్యక్తికి క్రియల గురించి చెప్తున్నాడు దేవుడు. క్రియలు ఉండాలి. వాని క్రియలు చెప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను. అలాగా ఆయన ఏం చేశాడు, అక్కడే ఉండొచ్చు. పిచ్చికలాగా ఉండాలంటే పిచ్చికి కావాలి, పావురులాంటి మాటలు వాళ్ళకి ఆ రెండింటికి అర్థం అవ్వాలంటే ఇంకో పావురం ఉండాలి. అలాగే జంతువులు ఉన్నాయంటే సింహం ఉందంటే సింహం కావాలి ఇది మాట్లాడుకోవడానికి. మనిషికి మనిషి కావాలి, మనిషి మార్చబడ్డానికి దేవుడు కావాలి, మనిషి రక్షించబడ్డానికి, మనిషి పరలోకంలో ఉండడానికి ఒక వ్యక్తి బలి యాగం కావించబడాలి. అది దేవుని చిత్తము. అందుకని యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా పుట్టి పాపాలన్నీ భరించి శిలువ మరణం పొంది తిరిగి లేచి వచ్చినటువంటి సంపూర్ణ సిద్ధి పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి తనకి విధేయులు అంటే తను ఎలాగ చనిపోయి విధేయత చూపి తండ్రికి ఎలాగ భూమి మీద మరణించి తిరిగి లేచి ఆయన తిరిగి వస్తానని చెప్పాడో అలాగే ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన రాజ్యంలో ఉండడానికి ఇక్కడ విధేయత చూపిన వాళ్ళు, ఇక్కడ నిత్య రక్షణ, ఇక్కడ విధేయత చూపిన వాళ్ళు నిత్యము రక్షించబడి. ఈ మాటకు అర్థం ఎక్కడ దొరుకుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో దొరుకుతుంది. ఏమని చూసుకుందామండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, 15వ అధ్యాయం. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. ఇంకో మాట చూసుకుందామండి, 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల
మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ విధేయులకి దేవుడు చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు? డబ్బే బ్రతుకు, అబద్ధాలే వారు బ్రతుకు, ఇతరులను పాడు చేయడమే వాళ్ళ బ్రతుకు. ఏచండి కనిపెట్టుకొని ఉంటారు. ఏచండి సౌలు దావీదు మీద కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత చాలామంది కనిపెట్టుకొని ఉన్నారు, కానీ ఆఖరికి దావీదు 47 సంవత్సరాలు రాజ్యం చేశాడు. దేవుని చిత్త ప్రకారంగా నా దగ్గరకు వస్తామని దేవుడు చెప్పినప్పుడు దేవుడు దావీదుని తీసుకువెళ్ళిపోయాడు. దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి ప్రవచించి అనేక విషయాలు మర్మాలు బయలుపరిచి దావీదును దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మను రక్షించుకున్నాడు, పూర్ణ రక్షణ కలిగి ఉన్నాడు, తర్వాత నిత్య రక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడు దాకా? యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు చూశాడు దావీదు. ఎప్పుడు చూశాడు? ఇంకా పుట్టలేదు ఆయన. ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఇది ఇలా జరుగుతుంది కాబట్టి ఏమైపోయాడు? ఆయన గట్టిగా నిలబడ్డాడు దావీదు. ఎట్టి పరిస్థితుల్లో నేను పాపం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లోకానికి మనుషులకి లోబడకూడదు, నేను దేవునికే విధేయుడిని అవ్వాలని ఆ దర్శనాన్ని చూసి ఆ ప్రవచనాన్ని నమ్మి ఆ విధంగా తాను భద్రం చేసుకుని జీవించడానికి దావీదు ఆ యొక్క విషయాన్ని, దేవుడు జనన మరణ పునరుద్ధానాలని దావీదు చూశాడు కాబట్టి స్థిరంగా నిలబడిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాటలు, ఇక్కడ పౌలు హెబ్రీల పత్రికలో చెప్తున్న మాటలు నిత్య రక్షణ. రక్షణ అంటే అర్థమే లేదు, చాలామందికి అర్థమే అవ్వలేదు. వాళ్ళ బ్రతుకుల్లో అది ఉండదు. రక్షణ అంటే ఎవడు ఎలా పోతాడా, ఎవరు ఏడుస్తారా, ఎవరో పడిపోతారా, ఎవరో పాడైపోతారా చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పడిపోరు, కానీ అలా అనుకున్న వాళ్ళే పడిపోతారు. బైబిల్ ఏం చెప్తుంది? గుంట తవ్వినవాడు గుంటలో పడతాడు. ఉందా లేదా? చెప్పట్లేదు, రాదా? ఉన్నది. కాబట్టి మీ బ్రతుకులు ఎవరైనా చేస్తే అది మాత్రం తప్పదు, ఆ గుంట తప్పదు. ఎవరైనా సరే బాబు నన్ను ఆశీర్వదించి ఆశీర్వాదాలు నప్పవు అక్కడ. ఏంటంటే అలాగా శాపాలు కూడా నప్పవు. హేతువు లేని శాపమాట తగలదట. అంటే కారణం అనేది ఉండాలి. ఒక తప్పు నువ్వు చేసావని నీ మీద ఉన్నప్పుడు అప్పుడు ఆ శాపం ఏమవుతుంది? పనికొస్తుంది. నువ్వు తప్పు చేయకుండా ఇష్టానుసారంగా శాపాలు పెడితే అక్కడ జరగదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. తప్పు చేసిన వాళ్ళ మీదకి తప్పకుండా శిక్ష వస్తుంది. ఈ విషయాలు గమనించుకొని మానేసుకోవాలి తప్పులు. ఏచండి చెల్లంగలు పెడతారు, మందులు పెడతారు, వశీకరణ మందులు పెట్టి వాళ్ళు వశం చేసుకుంటారు. కొద్ది కాలమే, వాళ్ళకన్నా ముందు వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ బాధలు పడిన వాళ్ళు అందరూ మంచి పని అయింది అనుకుంటారు, కానీ వాళ్ళు బాగుపడతారు, వీళ్ళంతంగా ఆ గుంటలో పడతారు. ఇది బైబిల్ చెప్తున్న మాటలే కాదు, మనం అనేక విషయాలు మనం చూస్తున్నాం బయట. అలాగే దేవుని జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మీకు ఏంటండి నిత్య రక్షణ ఉన్నదో లేదో, మనుషులందరూ రక్షించబడాలని ఆయన విధేయత నేర్చుకొని తగ్గించుకొని ప్రపంచంలో తన్ను వెతికిన వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక సొంత రక్షణ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసుకుందామండి. సొంత రక్షణ 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ 12వ వచనంలో కాగా, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై, ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? చనిపోయిన దాకా విధేయతను చూపించారు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం. విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. కొంతమంది వేషధారణ పౌలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలా భక్తిగా నటించేవారు. అప్పుడు కొంతమందిని చూసి అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.
ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులను అయిన దేవుని కుమారులగున్నట్లుగా సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ మీరు నిష్కలంకమైనటువంటి వ్యక్తులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులను అనింజులను దేవుని కుమారులగున్నట్లుగా ఇలా ఉండాలని. ఎక్కడ మూర్ఖులైన వక్రజనం మీ మధ్యలో ఉంటారు. ఇక్కడ పౌలు రాస్తున్న మాటలు, మీ మధ్యలో ఎవరుంటారు? మీరు భక్తి జీవితం, ఎటువంటి భయంకరమైన శ్రమలైనా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడే చూసుకుంటాడని మీరు ఎప్పుడైతే జీవిస్తారో, దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఎప్పుడైతే మీరు జీవిస్తారో, అటువంటి వాళ్ళకి ఈ మాటలు వక్రజనము మధ్యలో మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సొంత రక్షణలో ఉన్నవారు ఇలాగ జీవిస్తారు. ఇది ఉన్నదా లేదా? మీకు బయట ఒకలాగా, లోపల ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఉద్యోగాల్లో ఒకలాగా, స్కూల్లో కాలేజీల్లో ఒకలాగా ఇలాగ జీవిస్తున్నారేమో. మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారో. తల్లిదండ్రులకి అవిధేయులు, అనురాగరహితులు, భ్రష్టు మనస్సు దేవుడే వారికి అప్పగించాడు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది సంతోషిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆది కాండం నుంచి తల్లిదండ్రులు ప్రేమించాలని చెప్తుంది. అది లేదు. కొంతమంది తల్లిదండ్రులే ఎంత ప్రేమించినా మా తల్లిదండ్రులు ఏం చెప్తారు? తల్లిదండ్రులు మా బిడ్డలు ప్రేమించలేదు, మా బిడ్డలు ఏమీ చేయట్లేదు, చెయ్యిలోని వాళ్ళు చేశారు అంటారు, చేసిన వాళ్ళు చేయలేదు అంటారు. ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు రక్షణ నా బిడ్డ రక్షణ నాకు రాదు, నా రక్షణ పిల్లకి వెళ్దు. ఎవరు రక్షణ? తన రక్షణ తను కొనసాగించుకోవాలా, నా రక్షణ నేను కొనసాగించుకోవాలి. ఇంట్లో 10 మంది ఉన్నారని 10 మంది వ్యక్తిగతంగా నేను దేవుని కలిగి ఉన్నానా? ఈ మాటలకి నాకు అర్హత ఉందా? ఇందులో ఉన్నానా? ఇందులో నేనున్నానా? నిజమే ఈ రక్షణ నాకుందా? ఏం చేయాలి? పరీక్షించుకొని మానేయాలి. మానిస్తే మీరు బ్రతుకుతారు. మానకపోతే ఇంకా అంతే సంగతులు. మరి ఏం చేయలేము. ఇదిగో అవిధేయులు, అజితేంద్రులు, తండ్రి మాట తల్లి మాట వినే రకాలు ఈ దినాలు అస్సలు లేరు. పొలం పని చేసుకురా అంటే పొలానికి వెళ్ళాల్సిందే. ఆ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏం చేస్తారు? బాబు నువ్వు వెళ్ళాలండి. నేను 9 సంవత్సరాలు పొలం గట్టు మీద నిలబడిదాన్ని. ఎందుకు? నేను వచ్చిందాక నువ్వు ఉండమ్మా అనేవారు. పొలం పనులు చేసేటప్పుడు ఈ చెనక్కాయలు ఏం చేస్తారు? మూటలు కట్టి అవతల పొలంలో వేసేస్తారు. అవి అలా చేయకుండా ఉండడానికి నన్ను పంపేవారు. నాకు ఒక 2 పిల్లలు పంపేవారు మా నాన్న. మేము వెళ్ళి మళ్ళీ 10-11 గంటలకు ఇంటికి వచ్చేదాన్ని. నేను చిన్నప్పుడు అలా మాట వినాల్సిందే. అలాగే జీవించుకొచ్చాను నేను హిందువుల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు నా కోసం చనిపోయారు. నిజంగా వాళ్ళు దేవుడు లేడు, నరకంలోనే ఉన్నారు. కానీ నేనంటే చాలా ప్రేమ, మాట వింటానని, చెప్పిన పని చేస్తానని ఇలాగా మా తల్లిదండ్రులకి ఇష్టం. ఎప్పుడైతే దెబ్బలు చూశారో భయపడి భయ్యాన్ని చనిపోయారు. కానీ దేవుడు మాట ఎంత మంచిదో. తల్లిదండ్రులకి అవిధేయులు ఇట్టివారు దేవుడు ఏం చెప్పాడు? మాట తప్పిన వారును అనురాగ రహితులను నిర్దయులై ఉన్నారు. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణానికి చాలామంది అమ్మో కొడుకుని ఇలాగ అంటున్నారు. కొడుకు లేదు, కోడలు లేదు, కూతురు లేదు, అల్లుడు లేదు, ఎవ్వరు లేదు. దేవుని వాక్యం ఎవరైతే చేసుకుంటారో, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఈ ఒక్క మాట, ఈ వాక్యం విన్నటువంటి మీరే నా తల్లిదండ్రులు, నా సహోదరులు. లూకా సువార్తలో మా దేవుడు యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్న మాటలు. ఎవరు నా తల్లి, ఎవరు రక్షణ వాళ్ళు కొనసాగించుకోవాలి. చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు అన్నవారు బాబు ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు, ఈ బైబిల్కి వ్యతిరేకం ఇది. చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి. చూసుకుందామండి. కీర్తనలు 74వ అధ్యాయం
పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. ఆశాపు కీర్తన ఏం చెప్తున్నాడు ఇక్కడ తర్వాత? ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడో. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. రక్షణ ఏంటిది? నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకి దాన్ని ఆహారంగా ఇచ్చితివి, బొగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులు నీవే నిర్మించితివి. ఇక్కడ మహారక్షణ కొరకు చెప్తున్నాడు. నేను రక్షించబడ్డాము, ఎప్పటికీ కూడా దేవుని రాజ్యంలో నేను ఉంటానని గ్యారంటీగా నేను చెప్పగలను. నా పనుల వల్ల, నా క్రియల వల్ల ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని పాడు చేయలేదు, వాళ్ళిద్దరికి సహా. కాబట్టి నా జీవితం వేరే, నేను దేవునితో జీవిస్తున్న జీవితం నాది. దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డ కూడా అదే మార్గంలో నడుచుకుంటుంది. అందుకే మాకు శ్రమలు వస్తున్నాయి, కానీ మా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహారక్షణ, మహారక్షణ. అంతేగా చాలా కార్యాలు, ప్రళయం లాంటి కార్యాలు వచ్చినాయి, కానీ దేవుడు నన్ను కాపాడి భద్రపరిచాడు. ఇక్కడ సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకెళ్ళిన దేవుడు. మోసాలు మానేయాలి. అన్యాయం, ఇతరుల సొమ్ము నువ్వు తింటున్నావంటే అన్యాయం, అది తప్పు. నేను తినకూడని సొమ్ము నువ్వు ఎలా తింటావు? మా ఇంట్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ట్రైనింగ్కి వెళ్తున్నారు వాళ్ళు. ట్రైనింగ్కి వెళ్తూ ఏం చేశాడంటే, అవతల డ్రైవరు ఆయన ఏం చేశాడంటే నడిపిస్తుండగా ఈయన నడిపించమన్నారు. నడిపిస్తాడు. మధురవాడ దగ్గర ఒక ఆయన పడుకుంటే ఎక్కించేసాడు, చనిపోయాడు. వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు. అంటే విడుదల ఎలాగొస్తుంది? విడుదల ఎలాగొస్తుంది? ఆ ఎవరైతే మట్టించారో వాళ్ళదే తప్పు, బంధువు అవని ఎవరైతే అవని. అవతల వ్యక్తి పడుకున్నాడు, యువతల వ్యక్తి ఈయన డ్యూటీ కాదు, ఆయనది డ్యూటీ, చంపేశాడు. తర్వాత ఇతను ఉన్న సర్టిఫికెట్లన్నీ గబగబా తీసేశారు. ట్రైనింగ్కి వచ్చారు 40 మంది. దేవుడు మరి తెల్లవార్లు ప్రార్థనలో ఉన్నాను. అద్భుతంగా దేవుడు అతను తప్పించాడు. కానీ ఇంటికి వచ్చాక నేను అన్నాను, నువ్వు చంపావు కాబట్టి నీ జీతంలో సగం జీతం అవతల వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే అతడు చంపలేదు, అతడు పడుకున్నాడు. నీకు అప్పచెప్పి నువ్వు చూసుకోకుండా నువ్వు ఈ పని చేసావు కాబట్టి నువ్వు సగం జీతం అతనికి ఇవ్వాల్సిందంటే నాకు కాస్త చూసి మా కర్మ ఏంటి, ప్రార్థనలో ఉన్నాను, తెల్లవార్లు ప్రార్థన చేయడానికి నువ్వు విడిపించబడ్డావు అన్నాడు. మా కర్మ ఏంటండి అలా మాట్లాడారు. కానీ మరి చేశారో ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అదే న్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైతే ఏంటంటే మంచివాళ్ళైతే అదే చెప్తారు. నిజంగా వాళ్ళటోళ్ళైతే పర్వాలేదు, నువ్వు తప్పించబడ్డావు కాబట్టి నీ ఇష్టం నువ్వు ఎలా చేసుకుంటావు అని అంటారు. కానీ తప్పకుండా పిల్లల మీదకి అవి వచ్చేసినాయి. ఏంటండి వచ్చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకు పాపాన్ని ఎక్కడ ఏ పాపం చేశారో దేవుడు క్షమించేసిన తర్వాత మరలా చెయ్యకూడదు. రక్షణలో కొనసాగడం నేర్చుకోవాలి. వాళ్ళ విద్యలు నేర్చుకుంటాం. ఇలాంటి అవి నప్పవు దేవుడి దగ్గర. అవి నీకు దేవుడు రక్షణ లేదు. నీకు నువ్వు అనుకుంటున్నావు రక్షించబడ్డానని, కానీ రక్షణ అనేది నీకు లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. రక్షణ లేదు. రక్షించబడాలి. ప్రతి వ్యక్తి కూడా రక్షించబడితేనే మీరు బాగుపడతారు. ఈ విషయాలు గమనించుకోండి ఎవరైనా సరే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గొప్ప రక్షణ, ఇక్కడ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసే మనుషులకి చెబుతున్న మాటలు. నాకు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకోవడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి ముందు వెళ్ళడం, టైం ప్రకారం వెళ్ళడం. దేవుడు అంటే, వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం, దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఏంటండి ఇప్పుడు పరీక్షలు రాస్తున్నాను కదా, నేను పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొకరు పట్టుకొని అబద్ధాలాడి అలక్కాది ఇలాగని చెప్పేసి నేను ఎలాగోలా పాస్ అయిపోతాను. అక్కడ ఉద్యోగం చేసిన దగ్గర అప్పుడు నీకేమీ రాదు. అవతలడు రాసిస్తే లేకపోతే అవతలడు ఏదో చెప్పిస్తే పాస్ అయిపోయాడు, అక్కడ తేలుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు మానేయాలి. అందుకే మన రక్షణలో కొనసాగకపోతే మనం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు లోపలికి రానివ్వరు. గేట్ ఇవతలే ఉండాలి, కానీ అటునుంచి అటే అగ్నిలోకి వెళ్ళిపోతావు. ఎందుకు? పాపాలన్నీ చూపించేస్తున్నాడు ఆయన.
నువ్వు ఇంకా అడుగు పెట్టకముందు నీ పాపాలు కనబడుతున్నాయి, నీకు కనబడుతున్నాయి. అయితే నాకు ఇక్కడ చోట్లేదు కాబట్టి నాకు నరకమే కానీ అగ్నిలోకి నీ అంతలు నువ్వే వెళ్ళిపోతావు. అలాంటివి జరగకుండా ఉండాలంటే రక్షణలో కొనసాగాలి. అలాంటివి జరగకుండా ఉండాలంటే రక్షణలో ఇతరుల కడుపులు కొట్టడం, కుటుంబాలు పాడు చేయడం, అన్యాయంగా శిక్షలు విధించడం, ఏంటంటే అన్యాయమైన జీవితాలు జీవించడం, ఇది చెప్పలేదు యేసు ప్రభు. ఏంటండి ఈ విధమైనటువంటి జీవితాలు అందులో ఉన్నాయి, కానీ దేవునిలో ఒక్కటి లేదు. నిత్య రక్షణ మనకి ఇచ్చేడు. విధేయత చూపి దానికి కృతజ్ఞతగా మనం జీవించడం నేర్చుకోవాలి. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన మహారక్షణ బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ బ్రతుకులు నేను బ్రతుకుతున్నానంటే నీ కొరకు బ్రతికేలా నాకు సహాయం చేయి, నా రక్షణ నేను కాపాడుకునేలా నాకు సహాయం చేయని మనం తగ్గించుకొని విధేయత చూపి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. అందుకు మృతులు సహితం లేపగలిగిన దేవుని శక్తి నిన్ను ఆవరించి ఆయన ఉన్న చోట్ల నీ ఉండులాగను ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని నీకు రక్షణ ఉన్నదో లేదో నిన్ను నువ్వు చూసుకోవాలి. కష్టాలు శ్రమలు రావని కాదు, ఒక ఇంట్లోనే వస్తాయి. బైబిల్ చెప్తుంది 5-3 బదులు 2 విరోధంగా ఉంటారట, 2 బదులు 3 విరోధంగా ఉంటారట. యేసు ప్రభు వారు నోటు మాటలవి. ఇలా జరుగుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి నీవేం చేయాలి? అవి వచ్చినప్పుడు నిజమే ఇలా జరిగింది కాబట్టి దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకున్నాడు మమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత బాగా నడిపించి నిజంగా ఈరోజు కూడా మర్చిపోలేము. అది గుర్తొస్తున్నప్పుడల్లా కూడా ఎంతో కృతజ్ఞత మా హృదయాల్లోంచి బయటకు వస్తుంది. అంత గొప్ప కార్యాలు మా పట్ల చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణని నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం అంటే ఏంటి? కొంతకాలం బాగానే ఉంటారు కొత్త దినాలు. ఇక అక్కడి నుంచి కొంచెం తగ్గిపోయి లోకంలో డబ్బులు, ఉద్యోగాలు, ఎవరు మోసం చేద్దామా, ఏంటంటే ఎవరిని ఏ విధంగా బాధ పెడదామా, ఎవరిని హింసిస్తే నేను బాగుపడతాను, ఇవన్నీ దేవుడి రక్షించబడలేదు వాళ్ళు. కాబట్టి ఇలాంటి మొదలు పెడతారు. వాళ్ళకి రక్షణ లేదు, సడన్గా మరణం వచ్చేస్తుంది. ఆ డబ్బులు అందవు, ఇటు ఇవి అందవు, ఆఖరి నరకవే, అన్ని విధాలా నష్టపోతారు. కాబట్టి రక్షణలో కొనసాగాలి. ఇంకోటి చూసుకుందామండి, యోహాను చూసుకుందామండి, 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటిలో అతని కన్నులకు గ్రుడ్డితనం కలగజేసిన గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? అలాంటి వాళ్ళు కాదు, మంచి వ్యక్తులు, మంచిగా సేవ చేసి చనిపోయారు వారి ప్రాణాలు. భక్సింగ్ గారే కానీ, ఏసన్న గారే కానీ ఎన్ని మాటలు వాళ్ళని అన్నారు, ఎన్నో చేశారు, ఏమీ చేయలేకపోయారు. దేవుడు చెప్పి ఫలానా రోజు నేను తీసుకెళ్ళిపోతున్నాను చెప్పి ఏసన్న గారు శుభ్రంగా స్నానం చేసి పై గదిలోకి వెళ్తానని ఏంటండి వాళ్ళకి వారం రోజుల ముందే మీరు ఈ పని చేయండి, మీకు ఇదని అప్పగించి నేను ఫలానా రోజు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నానని చెప్పి చక్క తెల్లటి బట్టలు వేసుకొని పైకి వెళ్ళి మంచం మీద పడుకొని అటు నుంచి అటే వెళ్ళిపోయారు. ఇదండి దైవజనుల లక్షణాలు. దైవజనుల లక్షణాలు ఇవి. ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు కాదు, రక్షణ లేదు. బాప్తిసం తీసుకున్నప్పుడు అబ్బా మేము ఈ పాపం చేయం పరలోకం వెళ్ళాలంటారు. తర్వాత చూస్తే వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయి, ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ తోటి ఎలాగో ఉంటాయి. ఇదా రక్షణ? నీకుందా రక్షణ? చూసుకోండి, రక్షణలో కొనసాగుతున్నారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మీరు రక్షణలో కొనసాగాలి అంటే కొన్ని ఏం చేయాలి? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయపరుస్తాడట. నిజమైన స్నేహితుడైతే
మానేస్తారు. తప్పును మానేస్తాడని ఏం చేస్తారు? కొడతారు. అబద్ధకుడు ఏం చేస్తాడట? లెక్కలేనని ముద్దులు పెడతాడట. అబద్ధకుడు సామెతల గ్రంథంలో ఉంటుంది, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు రాకడ సమీపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా జీవించడానికి నేర్చుకోండి. డబ్బుల కొరకు బ్రతకండి. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెయ్యండి, మీరు బ్రతుకుతారు. ఏంటండి? స్వార్థం, అసూయ ఇటువంటివన్నీ మానేసుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు తప్పకుండా. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని మాట అబద్ధమా? దేవుని మాట అబద్ధం కాదు. నేను నిన్ను పెంచుతాను, ఇతను చంపేస్తానని చెప్పిన దేవుడు మాట అబద్ధం కాదు. కాబట్టి ఈరోజు ఆ దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నన్ను పెంచుతున్నాడు. ఏంటంటే అన్ని విధాలుగా నన్ను పోషించి పెంచుతున్నాడు ఆ దేవుడు. ఎవరు నన్ను పెంచలేదు, మాటలు అన్నీ అబద్ధం. నేనే పెంచుతాను ఈ యొక్క అబద్ధాలు. ఆ అబద్ధాలు భరించలేకపోతున్నాను నేను. ఏంటండి? అబద్ధాలు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. ఏంటండి? మీ పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి. ఇది బైబిల్ చెప్పిన మాట వింటూ మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సత్యస్వరూపివి నాయన, నీకు వందనాలు. మేము వెలుగులో ఉండడానికి కృప దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు నాయన. చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవించడానికి నేర్పించండి, సహాయం చేయండి. ఇంకా తండ్రి జీవించడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభా ఈ యొక్క రక్షణ కొరకు విన్నారు. ఈ మాటలు వారి హృదయంలో ఉండి ప్రతిదీ పరీక్షించుకొని ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. మారు మనస్సు రక్షణ దయచేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి హృదయాలు వశపరుచుకోండి ప్రభా నాయన. తండ్రి వాళ్ళు మార్చండి, మారు మనసు రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు. మేము కూడా ప్రభా అంతవరకు నిత్య రక్షణలో కొనసాగడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున శత్రువు ఈ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా నాయన ఆ హృదయాల్లో అత్తుకొని ఉండేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.